జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న రకరకాల కుజదోషాలేంటో, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రములో జన్మ కుండలిలో కొన్ని ప్రత్యేకమైన స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం ఏర్పడుతుంది. జన్మలగ్నము నుంచి 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉంటే దాన్ని కుజదోషం అనే పేరుతో జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే కొన్ని ప్రామాణిక గ్రంథాల ప్రకారం జన్మకుండలిలో లగ్నములో కుజుడు ఉండటం కూడా దోషమేనని చెప్పడం జరిగింది. అయితే లగ్నములో కుజుడు ఉండటం అనేది దోషము కాకపోయినప్పటికీ కొన్ని గ్రంథాల ప్రకారం లగ్నములో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది. లగ్నములో ఉన్న కుజుడికి సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని లగ్న కుజదోషము అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా జన్మ కుండలిలో లగ్నము నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ స్థానము, ద్వితీయ స్థానములో కుజుడు ఉన్నట్లయితే దీన్ని వాక్పరమైన కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల దురుసుగా మాట్లాడటము, శత్రువులు పెరగటము ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా జన్మకుండలిలో లగ్నము నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే 4వ స్థానములో కుజుడు ఉన్నట్లయితే దీన్ని చతుర్థ కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ చతుర్థ కుజదోషం ఉన్నప్పుడు ప్రధానంగా గృహయోగం ఆలస్యమవుతూ ఉంటుంది. భూములు కొనే విషయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. స్థిరాస్తుల ఆటంకాలన్నిటికీ కూడా చతుర్థ కుజదోషం కారణమవుతుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు విద్యాపరంగా కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. జన్మలగ్నం నుంచి 7వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని సప్తమ కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ సప్తమ కుజదోషం ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవటము, భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఇలాంటివి కలిగే సూచనలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. జన్మలగ్నము నుంచి 8వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే దీన్ని అష్టమ కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ అష్టమ కుజదోషాన్నే మాంగళ్య కుజదోషం అనే పేరుతో ప్రత్యేకంగా మహిళలకు చెప్పడం జరిగింది. ఈ మాంగళ్య కుజదోషం ఉన్నప్పుడు అపమృత్యువు అనేటటువంటిది జీవిత భాగస్వామికి కలిగే అవకాశం ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. జన్మలగ్నము నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 12వ స్థానంలో కుజుడు ఉంటే దాన్ని వ్యయ కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ వ్యయ కుజదోషం అనేది అజ్ఞాత శత్రువులకు సంకేతం, వృధా ఖర్చులకు సంకేతం. ఇలా జ్యోతిష శాస్త్రంలో రకరకాల కుజదోషాలు చెప్పడం జరిగింది. అయితే అన్ని రాశులకి అన్ని నక్షత్రాలకి కుజదోషం వర్తించదు. సింహరాశికి కర్కాటక రాశికి అంటే సూర్యరాశులకి చంద్రరాశులకి కుజదోషం వర్తించదు. అదేవిధంగా కొన్ని నక్షత్రాలకు వర్తించదు. కుజదోషం అనేది 28 సంవత్సరాలు దాటిన తర్వాత దాని తీవ్రత అనేది తగ్గిపోతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఎటువంటి కుజదోషం ఉన్నా సరే ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కుజుడికి అధిష్టాన దేవతలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయాలి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి అధిష్టాన దైవం. అందుకే ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి వారిని అనునిత్యం పూజిస్తూ ఉంటారో, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తారో, వీలైనప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి కుజదోషము ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయదు. అలాగే కుజుడికి అధిష్టాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో, సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వాళ్ళు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా సుబ్రహ్మణ్యుడిని, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయటం ద్వారా జన్మకుండలిలో ఏ స్థానములో కుజదోషం ఉన్నప్పటికీ ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి షడక్షర మంత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, యోగశాస్త్రపరంగా గణపతిని ఆరాధన చేయటం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీమన్నారాయణ
महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि. నాకు అర్పణంగా విహిత కర్మ ఆచరించి చిత్తశుద్ధిని పొందిన వాడికి చిత్తశుద్ధి వల్ల విజ్ఞానం కలిగి మునీశ్వరులు విజ్ఞాతంగా ఏది తెలుసుకుంటున్నారో అది అనుభవానికి వస్తున్నది. తస్మాత్ కర్మాన్ని కుర్వీత. ఇప్పుడు ఏం చెప్పాడు చివరికి? అందుకు కర్మలు చెయ్యు. ఇందాక వెనకాల భయం వేసింది, అయ్యో మనం ఇంత యజ్ఞాన్ని పొద్దుట లేచేందుకు నుంచి వేదం అనుకుంటూ వేదంలో యజ్ఞాలు చేయించి ఆ యజ్ఞంలో భాగంగా ప్రవచనం చెప్తూ ఈ యజ్ఞాలు కర్మలు అక్కర్లేదని చెప్పినప్పుడు ఇదేమిటండి వైరుధ్యం కనబడుతోంది అంటే ఇలా చెయ్యి నాయన పనికొచ్చింది. ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. విశేషమైన అంశం ఇక్కడ. తస్మాత్ కర్మాణి కుర్వీత. ఇలా చెయ్యడం చిన్న విషయమా అండి? ఇక్కడ అంటే చేస్తున్నప్పుడు ఎంత అటెంటివ్గా ఉండాలో తెలిసింది కదా. ఈ కర్మ చేసేటప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను అనేటువంటి స్థితిలో చెయ్యాలి అంటే ఎంత అటెంటివ్గా ఉండాలి. ఆ అటెన్షన్ బుద్ధి మరొకటి కాదు ఇక్కడ. అందుకే తస్మాత్ కర్మాణి కుర్వీత బుద్ధియుక్త నరాధిప. బుద్ధి కలిగి కర్మలు చేయి, బుద్ధి కలిగి కర్మలు చేయి. నత్వకర్మా భవేత్ కోపి నతు అకర్మా భవేత్ కోపి. ఏ ఒక్కడూ కర్మ లేకుండా ఉండరాదు. హైందవ ధర్మం సోమరితనాన్ని నిందిస్తోంది, తెలుసుకోండి ఇక్కడ. సోమరి జీవితంలో దేనికి పనికిరాడండి, మోక్షానికి కూడా పనికిరాడు. అందుకే సోమరితనం, బద్ధకం ఎవడు విడిచిపెడతాడో వాడు జీవితంలో అన్నీ సాధించగలడు పరమాత్మతో సహా, తెలుసుకోండి. కనుక జీవితం ఎలా గడుపుతున్నామో చూడాలి. సోమరితనం, బద్ధకం, దాని వికారాలైనటువంటి నిద్రాతంద్రాదులు ఉన్నాయే, ఇవన్నీ కూడా పరమాత్మను దూరం చేస్తాయి. అందుకే నత్వకర్మా భవేత్ కోపి. ఒక్కొక్క మాట కొటేషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలండి. నతు అకర్మా భవేత్ కోపి. ఏ ఒక్కడూ కూడా కర్మరహితుడై ఉండరాదు. అంతేకాదు స్వధర్మత్యాగవానపి, అంటే స్వధర్మాన్ని త్యజించిన వాడు కారాదు. అరే నువ్వు ఇంత పాపం మూటగట్టుకుని అది తొలగించుకొని పని ఒక్కడి చేయకుండా అయితే మరి ఏం చేయాలి? విహిత కర్మ చేయి. నీకేది విద్యుక్తమైందో నీ ఆశ్రమానికి. అంటే గృహస్థున్నాడు, గృహస్థకు కొన్ని విద్యుక్తమైన కర్మలు ఉన్నాయి, పంచయజ్ఞాలు. వాటిని ఎప్పుడు తిరస్కరించరాదు, అవి చెయ్యాలి. లేదు నీకు వేదాంతంపై జ్ఞానంపై ఆసక్తి ఉందనుకో, అది నిష్కామంగా మదర్పిత బుద్ధితో చెయ్యి. దాని తర్వాత నేను ఇస్తానికి చిత్తశుద్ధి ఉందని నువ్వు అనుకోకు. ఆవిడికి వాడు నాకు చిత్తశుద్ధి వచ్చేసింది అనుకుంటే లాభం లేదు. అవునో కాదో తెలియదు. శుద్ధత ఏంటో శుద్ధం కానిదేంటో తెలిసి ఒక ఎరుకుంటేనా అది ఆయన ఇచ్చేకి తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు. అది చిత్తశుద్ధి విజ్ఞాన సాధిక అప్పుడు తెలుస్తుంది. అందుకే గొప్ప మాట అన్నాడు, నత్వకర్మా భవేత్ కోపి స్వధర్మత్యాగవాన్ తథ. అంటే కోపి స్వధర్మత్యాగవాన్ నా. అంటే ఏ ఒక్కడు కర్మరహితుడై ఉండరాదు, స్వధర్మాన్ని విడిచిపెట్టరాదు. నీ ధర్మం నువ్వు పాటించవలసిందే. నువ్వు ఉపాధికి కొన్ని ధర్మాలు ఉంటాయి. నువ్వు పురుషుడివైతే కొన్ని ధర్మాలు ఉన్నాయి, నువ్వు స్త్రీ అయితే నీకు ధర్మాలు ఉన్నాయి, నువ్వు ఏ వర్ణం వాడివైతే దాని ధర్మాలు ఉన్నాయి, అది నువ్వు పాటించవలసినదే. అందుకు నీ ధర్మం నువ్వు విడిచిపెట్టరాదు. ఒకవేళ విడిచిపెడితే జహాతి ఇది కర్మాణి తత సిద్ధిం న విందతి. ఎంత స్పష్టత ఉందండి, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందా? కర్మలు విడిచిపెడితే సిద్ధి లేదు. ఇక్కడ సిద్ధి అంటే ఈయన ఏ యోగం లక్ష్యంగా చెప్పాడు అదే సిద్ధి, అది ఉండదు సుమా. ఆదౌ జ్ఞానేన అధికార కర్మణ్యేవ సయుజ్యతే. చిత్తశుద్ధి పొందకపోతే జ్ఞానమునందు వాడికి అధికారము రాదు. ఇది తెలుసుకోవాలి. అంటే కర్మ లేనిది జ్ఞానం లేదు. అందుకే వేదం మనకి కర్మని జ్ఞానాన్ని రెండూ బోధిస్తుంది. కర్మ బంధనమే అయితే వేదం కర్మ మాత్రం ఎందుకు చెప్తుంది? అయితే మానవుడి యొక్క జీవలక్షణం బట్టి కొన్ని వాసనలు ఉంటాయి కనుక ఏదో విధంగా ముందు చేస్తే, కోరికతోనో ఏదో చేస్తే ఆ పుణ్య సంపాదన వల్లనే ఎప్పటికైనా నిష్కామంగా చేసే స్థితి వస్తుంది. మొదటే అలా చెయ్యంటే అవడు చేయడు. కర్మణా శుద్ధ హృదయ అభేద బుద్ధిముపేష్యతి. గణేశ గీతలో మాత్రమే కనబడే శ్లోకాలు ఇప్పుడు చెప్పిన రెండు అందమైన శ్లోకాలు. ఇదే అర్థాన్ని భగవానుడి గీతలో కూడా చెప్పినప్పటికీ ఇక్కడ స్పష్టత ఎంత బాగా కనబడుతుందో. కర్మణా శుద్ధ హృదయ అభేద బుద్ధిం ఉపైష్యతి. కర్మాచరణ చేత చిత్తశుద్ధి పొందినవాడు అభేద బుద్ధిని పొందుతాడు, లేదా భేద బుద్ధి నశిస్తుంది. సచ యోగ సమాఖ్యాత. ఆ అభేద బుద్ధిని యోగం అంటారు. అభేద బుద్ధి అంటే నేను బ్రహ్మము వేరు అనేటటువంటి భేద బుద్ధి కూడా లేకుండా ఉండే స్థితి అని కూడా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అందుకు సచ యోగ సమాఖ్యాత అమృతత్వాహి కల్పతే. నువ్వేది ప్రశ్న వేసావో క్లారిటీ నాకుంది. ఒక్కొక్కప్పుడు ప్రశ్న ఏదో క్లారిటీ ఉండదు, ఎక్కడో మొదలు పెడితే అక్కడికి వెళ్ళిపోతావు, సమాధానం దొరకదు. కానీ గణపతి ఎంత క్లారిటీ ఉంది చూడండి ఆ ప్రశ్న. నువ్వు అమృతత్వాయ యోగం నిన్ను గుర్తుందా?
అమృత యోగం, అమృతంతో కలిపే యోగం అని ప్రశ్న వేశావు కదా. సచయోగ సమాఖ్యాత అమృతత్వాయ హి కల్పతే. అది అమృతత్వాన్ని సిద్ధింపజేసేది, అది ఆ యోగము అమృతత్వము దాన్ని సిద్ధింపజేసేది విధానం. ఇప్పుడు సారాంశంగా మనం తెలుసుకున్నది కర్మలంపటత్వం జన్మ పరంపరలకు కారణమవుతుంది. అది ఎల్లవేళలా కర్మలు దాని ఫలాలు అది చెయ్యడం ఇది చెయ్యడం అని లంపటత్వం పెంచుకోరాదు. అలాగని విహిత కర్మలు మానరాదు. విహితమైన కర్మని నాకు అర్పణంగా చేసిన వాడు చిత్తశుద్ధిని పొందుతాడు. ఆ చిత్తశుద్ధి విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆ విజ్ఞానము మునీశ్వరులు ఏ బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకుని ముక్తులవుతున్నారో ఆ బ్రహ్మమును అనుభవానికి తెస్తున్నది. అదే యోగము. ఆ యోగం పొందాలి అంటే కర్మలు మానినవాడు పొందలేడు. కనుక కర్మను ఆచరించాలి. ఒకవేళ ఆచరించకపోతే వాడు భ్రష్టుడే అవుతాడు సుమా. యోగమన్యం ప్రవక్ష్యామి, మరొక యోగాన్ని చెప్తున్నాను విన్నాడు. అంటే ఇది అయిపోయింది, పక్కన పెట్టాను. ఇందాక చెప్పినట్టు అదే యోగం గురించి మనకు సాధనకు పనికొచ్చేది. యోగం అనగా సమత్వము. ఇది చాలా గొప్ప విశేషం అండి. ఇక్కడ ఒకటే ఆయన బ్రహ్మముని తెలుసుకోవడానికి నువ్వు సమబుద్ధిని ఏర్పరచుకోవాలి. అన్నిట్లో సమముగా ఉన్న భగవాన్ని తెలుసుకోవాలంటే అన్నిటి యందు సమబుద్ధి ఉండడం అనేది నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటే అన్నిటి యందు సమముగా ఉన్న భగవంతుని తెలుసుకోగలవు. ఈ సూత్రం ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలండి. బ్రహ్మం అన్నిట్లో సమముగా ఉన్నాడు, అవునా లేదా? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన, అన్నిట్లోని సమానంగా ఉన్నాడు. అందుకే యోగమన్యం ప్రవక్ష్యామి శృణు భూప తదుత్తమం సమబుద్ధి. సమబుద్ధే యోగము. ఇంతవరకు అభేదం యోగమని ఇంతవరకు ప్రతిపాదన చేశాడు. ఒకటే పాయింట్ అభేదమే యోగము. రెండవది సమబుద్ధే యోగము. ఈ మాట భగవానుడే చెప్పాడు. సమత్వం యోగముచ్యతే. ఆ మాటని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు. సమత్వం యోగముచ్యతే. ఏమిటది అంటే పశౌ పుత్రే తథా మిత్రే సమో బంధౌ సుహృజ్జనే బహిర్దృష్ట్యాచ సమయా హృస్థయాలోకయత్ పుమాన్. బహిర్దృష్టి అంతర్దృష్టి కూడా ఒక్కలాగా ఉండడమే సమము అన్నాడు ఇక్కడ. అద్భుతమైన విషయం అండి. ఇక్కడ సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభాసమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. మంగళకరమైనటువంటి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి 9 ప్రదక్షిణాలు కానీ 21 ప్రదక్షిణాలు కానీ నిర్వహించినట్లయితే అభీష్టములన్నీ కూడాను నెరవేరుతాయి. అభీష్ట సిద్ధికి ఆయన సహకరిస్తాడు. కారణం ఏంటంటే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం అన్నారు. కాబట్టి ఆంజనేయ స్వామి వారు సర్వశాస్త్ర వ్యాకరణవేత్త. ఆయనకి తెలియనేటువంటి విషయం అంటూ ఏమీ లేదు. సూర్యభగవాను వద్దనే సర్వశాస్త్రాలు కూడా అధ్యయనం చేశాడు. సూర్యభగవానుడు ఒకచోట నిలకడగా ఉండడు, ఆయన తిరుగుతూనే ఉంటాడు. అటువంటి ఆ సూర్యభగవాను వద్ద ఆయన విద్య నేర్చుకున్న విధి విధానం ఆలోచిస్తే ఎంత గొప్పగా ఆయన ఆలోచన చేసి నేర్చుకున్నాడో అనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులకు విజయం సాధించాలన్నా, ఉద్యోగ రంగంలో అభివృద్ధిని పొందాలన్నా, ఆర్థికపరమైన చిక్కుల నుంచి బయటపడాలన్నా ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రదక్షిణ సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది. అందుచేతనే ప్రతి వాళ్ళు కూడాను ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడ్డప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు చేయండి, మీ అనారోగ్యాలు తగ్గుతాయని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటనమాట, ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క గురు పరంపరా తత్వరీత్యా గురువు గారి యొక్క అనుగ్రహం ఆంజనేయ స్వామి వారి మీద ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యప్రదాత అయిన సూర్యభగవానుడు కూడా ఆంజనేయ స్వామిని కొలిచే వారికి అనుగ్రహాన్ని ఇస్తాడు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి అనారోగ్యాలు తొలగి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందాలన్నా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రదక్షిణలు అత్యంత శ్రేయోదాయకం. మనం ఏదైనా ప్రయాణానికి ఉపయుక్తులమై బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన శ్లోకాన్ని కూడా చదువుకొని బయలుదేరాలి.
హరిహరావతారాయ తుభ్యం నమోస్తు, ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు, అసుర సంహారాయ తుభ్యం నమోస్తు, అంజనీనందనాయ తుభ్యం నమోస్తు అంటూ నమస్కారం చేసుకొని రామాయ నమః అని చెప్పేసి భావన చేసి బయలుదేరాలి. రామనామాన్ని చేసిన తర్వాతనే ఆంజనేయ స్వామి వారి నామాన్ని ఉచ్చరించాలి. అప్పుడే వెంటనే ఫలితం ఉంటుంది అని శాస్త్రం. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్ష శ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:07. తిథి సప్తమి మధ్యాహ్నం 12:43 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 9:58 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:20 వరకు. మరల రాత్రి 10:56 నుంచి 11:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:15 నుంచి 2:50 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం మంగళవారం. అలాగని ఆశ్వరాయణులు మాఘ్యశ్రార్థం చేస్తూ ఉంటారు. పితృదేవతార్చన చేయడం అనేటువంటిది గయలో చేసినటువంటి ఫలితాన్ని కలిగజేస్తుంది. అలాగే ఇవాళ వ్యతిపాత కూడా ఉంది. వ్యతిపాత మహాలయం అని, వ్యతిపాత రోజున మహాలయం పెట్టినట్లయితే విశేషమైన సత్ఫలితం కలుగుతుంది. అలాగే సూర్య సావరణిక మన్వాది ఉంది. ఆ మన్వాది సందర్భంగా మనం చేసేటువంటి పితృదేవతారాధన అత్యంత సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగే ఈరోజు ద్విపుష్కర యోగం సూర్యోదయం దగ్గర నుంచి మధ్యాహ్నం 12:43 వరకు ఉంది. ఆ కారణంగా ఆ సమయంలో ఏ పనులైతే మళ్ళీ చేయకూడదో ఆ పనులు చేయకుండా ఉంటే మంచిది. కోపం తెచ్చుకోవడం, అప్పులు ఇవ్వడం లాంటివన్నీ. నేటి ఆణిముత్యాలు. అజ్ఞానం కన్నా నిర్లక్ష్యమే ఎక్కువ హాని చేస్తుంది. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. పరమ ధర్మాత్ములైన వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా? అప్రతిష్ట రాకుండా ఉండడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఏదో ఒక విఘ్నం కల్పించి వాళ్ళని వెళ్ళకుండా చేస్తాడు. అది ఈశ్వరానుగ్రహం ఉంటేనే. వాళ్ళు వెళ్ళకుండా చేస్తాడు. వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు నిజంగా వెళదామని అనుకున్నా కూడా వెళ్ళకూడని పరిస్థితి అవుతుంది. అది అప్పుడు అసలు వెళదామన్న సంకల్పమే లేదు కాబట్టి ఆయనకు అప్రతిష్ట ఉండదు. ఒక్కొక్కటి పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికీ అర్థం కాదు. కొంతమంది ఈశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, అన్నాను కాబట్టి మీరు పట్టుకుంటారు. కాకినాడలో జయేంద్రనగర్లో విఘ్నేశ్వర దేవాలయం ఉంది, మహాగణపతి దేవాలయం. ఒకప్పుడు మాంధాతవారని అక్కడే ఉంటారు దగ్గరలో. మంచి భక్తి తత్పరులైనటువంటి కుటుంబం వారికి అక్కడ ఖాళీ స్థలం ఉంది, గుడి కడదామని కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. ఆయనకి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరుడు.
ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా కృష్ణాలయం కడదాం అనుకుంటున్నామండి అని. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు, రాదు కృష్ణాలయం, అక్కడ విఘ్నేశ్వరుడు గుడుస్తుందని చెప్పారు. కాదండి మేము కృష్ణాలయం కడదాం అనుకుంటున్నాం అన్నాడు. ఆయన నవ్వి శుభం భూయాత్. ఎంత ప్రయత్నించారో రాలేదు అక్కడ కృష్ణాలయం. ఆఖరికి మళ్ళీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరే ఎటువంటి విఘ్నేశ్వరుణ్ణి పెడితే బాగుంటుందో అటువంటి మూర్తిని చేయించి ఇప్పించండి అన్నారు. శిల్పిని పిలిపించారు, విఘ్నేశ్వరమూర్తిని చేయించి ఆయన ప్రథమ పూజ చేసి వ్యాన్ ఎక్కించారు, తీసుకెళ్ళండి కాకినాడ ప్రతిష్ఠ చేయండి అన్నారు. ఎండ మండిపోతోంది, పట్టుకోవాలా ఒకళ్ళు వ్యాన్లో, పట్టుకోవడానికి ఒక మనిషి కూర్చోవాలి, ఎలా? ఆ ఎండ అలా ఉంది. స్వామి ఎలా కూర్చుంటామండి, ఎక్కడ మెద్రాసు, ఎక్కడ కాకినాడ, ఎలా పెడతామని అడిగారు. మహాస్వామి వారు బయటికి వచ్చి చేతిలో సత్యదండాన్ని ఒకసారి ఇలా ఆకాశానికి తిప్పారు. తిప్పి ఎక్కండి ఇంకా పర్వాలేదన్నారు. ఎండ మండిపోతుంది, ఎక్కండి అన్నారు. వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వ్యాన్ ఎక్కారు. ఎక్కి కామకోటి పీఠం గేటు దాటి వ్యాన్ పైకి వచ్చింది, ఆకాశం మబ్బులు ఇచ్చింది. ఆ వ్యాను కాకినాడ వచ్చే పర్యంతం వ్యాను ఏ దారిలో పెడుతోందో దారంతా మబ్బులే. అది కాకినాడ వచ్చి దింపేసేంత వరకు మబ్బే ఉంది, ఎండలేదు. మహాత్ముల సంకల్పాలు అలా ఉంటాయి. ఆయన ఎక్కడ రావాలనుకున్నాడో అక్కడ వచ్చి తీరేడంతే. ఏది జరగదని తెలుసో అది జరగదని తెలుసు కాబట్టి అసలు వెళ్ళనివ్వడు. ఏది జరుగుతుందో తెలుసు, దానికి వెళ్ళనిస్తాడు. కొన్ని ఆపుతాడు, కొన్ని జరగనిస్తాడు. ఆపడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది, జరగనివ్వడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది. అందుకే విఘ్నరాజు, విఘ్నేశ్వరుడు అన్న 2 పేర్లతోటి ఆరాధన చేయబడతాడు. చేయబడి మహానుభావుడు మనకు వస్తోందో పెద్ద అడ్డంకని కూడా మనకి తెలియదు. కానీ ఒక్క నమస్కారం చేస్తే చాలు. రోజు ఒక్క నమస్కారం పెడితే, ఇదిగో నేను మీకు ఇప్పుడు చెప్తున్నానే చిన్న శ్లోకం, సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి, అటువంటి శ్లోకాన్ని ఒక్కసారి అనుకుని బయటికి వెడితే చాలు, కాపాడతాడంతే, విఘ్నం రాకుండా చూస్తాడు. అంతటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు. అంటే పర్వతములంతంతటి విఘ్నములను కూడా ఇంత పిల్లవాడిలా ఉన్నవాడు తొలగతోయడంలో మాత్రం అంతటి మహాశక్తివంతుడు. ఒకరికి ఇద్దరికి కాదు, ఎన్ని కోట్ల మందికైనా సరే నమస్కారం చేసిన వాళ్ళందరికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తాడు. అందుకే సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి. అటువంటి ఓ విఘ్నేశ్వరుడా, బాలరూపంలో ఉన్నప్పటికీ కూడా అందరినీ అనుగ్రహించగలిగినటువంటి వాడా, మహాదంత వక్త్రాపి పంచాస్యమాన్య. ఇదో విచిత్రం. మహాదంత వక్త్రాపి, దంతి అంటే ఏనుగు, దంతములు ఉంటాయి కాబట్టి లోకంలో అన్ని ప్రాణులకు దంతాలు ఉంటాయి, పళ్ళు మనం అందరం తింటాం. తినడానికి నవలడానికి ఉపయోగించవు ఏనుగు యొక్క దంతాలు, మహాందంగా ఉంటాయి అవి. అంత అందంగా ఉండే దంతములతో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏనుగుకి దంతి అని పేరు. ఏనుగంత గొప్పదైనా ఏనుక్కో లక్షణం ఉంది. అది సింహం కనపడింది అనుకోండి భయపడిపోతుంది, సింహానికో లక్షణం ఉంది. ఏనుగు కనపడింది అనుకోండి బలమంతటిని కూడా తీసుకుని ఎగురుతుంది. సింహం సాధారణంగా భూమి మీద కదా పరిగెడుతుంది. పెద్ద భద్రగజం పెడుతోంది అనుకోండి, గురువాయూరు ఎడితే మీకు ఇప్పటికీ కనపడతాయి. రాత్రి వేళలో గురువాయూరు దేవాలయం చుట్టూ ఏనుగులు తిరుగుతాయి. తిరిగినప్పుడు చూడాలి మీరు, కొండలు తిరుగుతున్నాయా అనిపిస్తుంది, అంతంత ఎత్తునుంటాయి భద్రగజాలు. ఏనుగుల్లో జాతులన్నీ తిరుగుతాయి కృష్ణ పరమాత్మ మూర్తిని పైన పెట్టుకొని. అటువంటి ఏనుగు అంత ఎత్తునుంటుంది. ఏనుగుని కొట్టాలంటే కుంభస్థలం మీద కొట్టాలి. ఆ కుంభస్థలం మీదకి ఎక్కాలి. ఎక్కనిస్తుంది ఆ ఏనుగు, కాలు పెట్టి తొక్కేస్తుంది, తొండంతో తిప్పి విసిరేస్తుంది. అందుకే సింహం ఏం చేస్తుందంటే ఎగిరి కూర్చుంటుంది కుంభస్థలం మీద. శాతనఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు మహాభారతంలో. ఆ పైకి ఎగిరి కూర్చుని తని తొండం పెట్టి ఎత్తితే అందకుండా పంజా పెట్టి కొట్టి కుంభస్థలాన్ని బద్దలగొట్టి మాంసపు ముద్దలు తీసి చిందరవందర చేసి అందులోంచి ముత్యాలు తీస్తుంది. ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అని. ఆ ముత్యాలు తీసి గజాసురుడని ఒక రాక్షసుడు ఏనుగు రూపంలో ఉంటే పరమశివుడు సంహారం చేసి ఆయన కుంభస్థలంలో ఉన్న ముత్యాలు తీసి హారం కట్టి పార్వతీదేవి మెడలో వేశాడు. కాబట్టి
ఏనుక్కి సింహం అంటే భయం. ఎంత భయం అంటే సింహ స్వప్నం అంటారు. సింహం కల్లోకి వచ్చిందనుకోండి ఏనుగు చచ్చిపోతుంది. అంత భయం ఏనుగుకి. ఏనుగు కనబడితే సింహానికి అంత ప్రీతి, వేట అంటాం, చంపడం. రెండు పుట్టుకతో ఆజన్మ వైరం అంటారే, అవి రెండింటికి ఇతరత్రా ఏం ఉండదు, కానీ పుట్టుకతో ఏనుగుని కొట్టడం అంటే సింహానికి సరదా. ఈ సింహం కనపడుతుందేమో అని ఏనుగుకి భయం. కానీ శంకర భగవత్పాదులు అంటున్నారు, మహాదంత వక్త్రాపి పంచాస్య మాన్య, ఏనుగు ముఖంతో ఉన్న సింహంతో పూజింపబడేవాడా అన్నారు. ఇదేమి విచిత్రం. ఏనుగు ముఖంతో ఉంటే సింహాన్ని చూసి పారిపోవాలి ఎంత వినాయకుడైనా, కానీ ఏనుగు ముఖంతో నువ్వు ఉండి సింహంతో పూజింపబడతావు, ఎంత చమత్కారం నీదంటున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఋషి అయిన వాడెవడు పాతకాన్ని కానీ నిందకు అర్హమైనటువంటి పనులు కానీ చేయడు. కుక్కను జింకను నేను సమానంగానే భావిస్తాను. చండాలుడిరా అన్నాడు. మళ్ళీ బ్రాహ్మణుల రక్షణకై వారి అభ్యర్థన మేరకు ఆ అగస్త్యుడు ఆ స్థితిలో చేసిన అసుర భక్షణ ధర్మమే కదా, కొంచెం కూడా పాపం లేనిదే. గురువులైనటువంటి బ్రాహ్మణులను సర్వోపాయాలతోనూ సంరక్షించాలి, కనుకనే ఆనాడు అగస్త్యుడు అలా చేశాడు అన్నాడు. ఆ రోజు చేయాల్సిన పని ఏంటంటే మిగతా బ్రాహ్మణులు రక్షించటానికి అగస్త్యుడు చేశాడు. వాతాపం తినేశాడు, రాక్షసుడైనా తినేశాడు, కానీ జీర్ణించుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు అట్లా నా ధర్మం కాదనేసి ఏంటంటే తానే చచ్చిపోయేవాడు, అగస్త్యుడు చచ్చిపోయేవాడు. తాను చావే కాకుండా మిగతా బ్రాహ్మణులంతా చచ్చిపోయేవారు. అందుకని ఆ ధర్మ దృష్టితో చేశాడు, నువ్వు ఇప్పుడు చేయకూడదు నువ్వు. అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు, ఈ విప్ర శరీరం నాకు మిత్రుడు, లోకంలో అన్నిటికన్నా నాకు పూజింపదగినది ఇష్టమైనది ఇదే. ఆ శరీరాన్ని కాపాడటం కోసమే నేను, అంటే ఈ శరీరం విప్ర శరీరం, దీన్ని నేను కాపాడాల. నేను ఈ మాంసాన్ని అపహరిస్తున్నాను కాబట్టి ఈ అశుభ కర్మను గురించి నేను భయపడను అన్నాడు. అప్పుడు మళ్ళీ చండాలుడి అన్నాడు, కామం నరా జీవితం సంత్యజంతి నచా భక్షే క్వచిత్ కుర్వంతి బుద్ధిం, నచా భక్షే క్వచిత్ కుర్వంతి బుద్ధిం, సర్వాన్ కామాన్ ప్రాప్నువంతీక విద్వన్, ప్రియస్వకామం సహితః క్షుదైవ, ప్రియస్వకామం సహితః క్షుదైవ. సజ్జనులు ప్రాణాలనైనా హాయిగా పరిత్యజిస్తారు, కానీ తినదగని దానిని తినటానికి ఇష్టపడరు విద్వాంసుడా. అందువలననే వారి కోరికలన్నీ తీరుతున్నాయి. కాబట్టి నీవు కూడా ఆకలితోనే ఉపవాసం ద్వారానే నీ కోరికలను తీర్చుకో అన్నాడు. చచ్చిపో పర్వాలేదు అన్నాడట. అప్పుడు విశ్వామిత్రుడు, నేనెందుకు చచ్చిపోతాను? ఉపవాసాదాలతో మరణిస్తే మరణానంతరం ఏమవుతుందో అనుమానం. అభక్ష్యభక్షణం ద్వారా పుణ్యకర్మలు నశించటం ఖాయం. అయితే శరీరం మిగులుతుంది కదా, అప్పుడు మరలా నిత్యము వ్రతాలు చేసి సమాధులు అభ్యసించి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు కదా. ధర్మానికి మూలమైన శరీరాన్ని రక్షించాలి కాబట్టి తినదగని దానినైనా తింటాను. ధర్మానికి మూలం శరీరం రక్షించుకోవాలి కాబట్టి నేను తింటాను. ఇప్పుడు బుద్ధితో ఆలోచించి అభక్ష్యభక్షణ చేస్తే ధర్మమూలమైన ప్రాణరక్షణకై చేస్తున్నాం కాబట్టి అది పుణ్యకర్మయే. నేను సంశయిస్తూనే ఈ పని చేస్తున్నాను, అయినా నేను దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను కాబట్టి నీలాగా చండాలుడిని కానని విశ్వసిస్తున్నాను అన్నాడు. అక్కడ కూడా ఒక విచిత్రమే చూడండి. నీలాగా కాదులే, నేను చేసుకుంటాను, నాకు తెలుసులే అన్నాడు. అప్పుడు చండాలుడు ఇలా అన్నాడు, నువ్వు తినేందుకు సిద్ధపడటం దుఃఖింపదగిన విషయం, దాని నుండి నిన్ను రక్షించాలి.
నేను బ్రాహ్మణ్ణి కాకపోయినా కూడా పదే పదే సలహాలు ఇవ్వటం పాపమే అయినా తప్పటం లేదన్నాడు. మళ్ళీ విశ్వామిత్రుడు ఇట్లా అంటున్నాడు, కప్పలు అరుస్తున్నా గోవులు చెరువులో నీరు త్రాగుతూనే ఉంటాయి కదా, ధర్మోపదేశం చేయటానికి నీకు అధికారం లేదు, నిన్ను నీవు ప్రశంసించుకునే స్థితి కూడా వద్దు అన్నాడు. అప్పుడు చండాలుడే అన్నాడు మళ్ళీ, బ్రాహ్మణ, మిత్రభావంతో నీకు సలహాలు ఇస్తున్నానంతే, నీపై జాలి కలుగుతోంది, శ్రేయోదాయకమైనటువంటి నా మాటను విను, లోభంతో పాప పనులు చేయొద్దు అన్నాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, నీవు నాకు మిత్రుడవైతే, నీవు నా సుఖాన్ని కోరుకుంటే ఈ ఆపద నుండి నన్ను ఉద్ధరించు, నా ధర్మం ఏమిటో నాకు తెలుసు. అప్పుడు చండాలుడు అన్నాడు, ఈ అభక్ష్య పదార్థాన్ని నేను ఇవ్వలేను, అలా అని నీవు దొంగలిస్తుంటే చూస్తూ ఉండలేను, నేను చంపుతాను, నువ్వు తీసుకుంటే నేను చంపుతా, నే మాత్రం ఇవ్వను. ఇది ఎక్కడండి తాపత్రయం? ఆకలేమో చచ్చినట్టు ఆకలి అవుతున్నది, నువ్వు ఇవ్వవు, నన్ను దొంగలితనం చేయటానికి వదలవు, పైగా నాకు నీతి వేరే చెప్తున్నావు, తినద్దు, నువ్వు బ్రాహ్ముడివి, అది ఇది అంటున్నావు. నీ నీతి చెప్పుకో పర్వాలేదు, కానీ ఏదో నిన్ను నువ్వు పోగొడుకున్నట్టుగా చేసుకుంటున్నావు, అది కూడా నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు నేను శరీరాన్ని రక్షించుకోవాలా, ఇప్పుడు నీ దగ్గర ఉండేది అదొకటే, నువ్వు నాకు ఇవ్వవు, నేను దొంగలిస్తా, దాన్ని నేను తీసుకుంటా, నేను తీసుకుంటే దొంగతనం లక్షణం అవుతుంది, నేను దొంగలిస్తే నన్ను చంపుతావు, చంపుతావు కానీ నేను తీసుకుంటా. చండాలుడు మడి, ఈ అభక్ష్య పదార్థాన్ని నేను ఇవ్వలేను, ఇది అసలు తినకూడదయ్యా బ్రాహ్మణ, నేను ఇవ్వను దాన్ని, నేను రేపటికి పెట్టుకున్నానే దాన్ని, నేను రేపు తినాలి దాన్ని, నేను ఇవ్వలేను, ఇంకా పిల్లలంతా పడుకున్నారు, ఇంకా భోంచేయలేదు వాళ్ళు, అందుకని నేను ఇవ్వలేను. అట్లా నీవేమైనా దొంగలించావనుకో నేను చూస్తూ ఉండలేను, నేను నిన్ను నరుకుతాను అంతే. ఇస్తున్న నాకు బ్రాహ్మణుడివై కూడా స్వీకరిస్తున్న నీకు పాపం తగులుకుంటుందయ్యా, ఇద్దరికి కూడా అవుతుంది, నీకేం తెలుసు. ఒకవేళ నేను ఇచ్చాను అనుకో నాకు తగులుకుంటుంది, ఒకవేళ నువ్వు తీసుకున్నావు అనుకో నీకు తగులుకుంటుంది, మన ఇద్దరం పాపం చేసినట్టు అవుతాం. కానీ నువ్వు దొంగలిస్తే మాత్రం నేను ఊరికే ఉండను, నేను చంపుతా, అందుకని మన ఇద్దరం నరకానికి వెళ్ళవలసి వస్తుందయ్యా అన్నాడు. నువ్వు వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు ఎట్లా వెళ్ళటానికి రెడీగా ఉన్నా, నేను వెళ్ళలేను, ఇంకా ఇప్పుడు పిల్లల మేకలు ఇప్పుడిప్పుడే నాకు పుట్టారు, నేను ఇవ్వను, నువ్వు తీసుకోకూడదు, కానీ నువ్వు ఆకలితో ఉండకూడదు, మరి ఏం చేయమంటావు? అప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు అట్లా అంటుండు, ఇప్పుడు నేను పాపకర్మ చేసిన ప్రాణాలు నిలిస్తే తర్వాత మహాపవిత్ర కర్మలు ఆచరిస్తానయ్యా, నేను దాంతో పవిత్రుడనై ధర్మఫలాన్నే నేను పొందుతాను, అందుకని ఉపవాసంతో ప్రాణాలు వదలటం, జీవించి ధర్మాచరణ చేయటం, ఈ రెండిటిలో ఏది మంచిదో చెప్పు అన్నాడు. నువ్వే చెప్పా, ఆయనకే వేసేశాడు. జీవించి ఉండటము, జీవించి ఉండి నేను మంచి పాప కర్మం తొలగించుకొని మంచి కార్యాలు చేయటం మంచిదో, లేక ఇట్లా చచ్చి పాపకర్మంతో చచ్చి ఇట్లే ఏమీ లేకోకుండా పోవటం మంచిదో చెప్పు, నువ్వే చెప్పంటాడు. అప్పుడు చండాలుడు అంటున్నాడు, కులధర్మాలను పాటించే విషయంలో ఎవరికి వారే సాక్షి కదా, దీనిని తినటం వల్ల కలిగేటువంటి పాపం ఏమిటో నీకే తెలుసు అన్నాడు. దీన్ని తింటే నీకు పాపం ఏమొస్తుందో నీకు తెలుసు. అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు, నీ దగ్గర నుండి దానం తీసుకోవటం, తినదగని దాన్ని తినటం రెండూ తప్పే. నీ దగ్గర నుంచి నేను తీసుకోను దానం, ఇది ఎక్కడదండి, నీ దగ్గర నుంచి దానాన్ని నేను తీసుకోను, తీసుకుంటే తప్పే, అది అప్పుడు తినదగనిదే అవుతుంది. ఇదే ధర్మశాస్త్రం అండి, అర్థం కాలే. అయితే శాస్త్రాలలో పని మించిపోయేటప్పుడు పాటింపదగిన అపవాద వచనాలు ఎప్పుడూ ఉంటాయి ఇక్కడ హింసదోషం కానీ అసత్య దోషం కానీ లేవు ఇక్కడ మన ఇద్దరికి. అభక్ష్యాభక్షణ దోషం మాత్రమే ఉంది ఇక్కడ. ఇది అభక్ష్యాభక్ష దోషణం, కానీ అది స్వల్ప దోషమే అన్నాడు, అది కొంచెం దోషమే అంతే. అప్పుడు చండాలుడు అంటున్నాడు, ఆత్మరక్షణ అనేది ఒక్కటే నీకు కారణమైతే వేదంతో కానీ
శిష్టాచారంతో కానీ ఇక పని లేదు. కాబట్టి బ్రాహ్మణోత్తమ, తినటంలోనూ మానటంలోనూ కూడా దోషం లేదు. అయితే తినాలన్న పట్టుదలలోనే లోపం ఉంది అన్నాడు. నువ్వు పట్టుదల ఉంది కదా, అదే లోపం అన్నాడు. ఈ ఒక చండాలుడికి ఇంత జ్ఞానం ఉందే, ఏమో జరుగుతోంది ఇక్కడ. అప్పుడు విశ్వామిత్రుడేరా అన్నాడు, అభక్ష్యాభక్షణం వలన మహాపాతకం వస్తుందనేందుకు ప్రమాణం లేదు. చూసారా, అభక్ష్యాభక్ష తిన్నప్పుడు అంటే ఏమీ లేని సందర్భాల్లో యాత్రకు వెళుతుంటాం, నీ దగ్గర ఆహారం అయిపోయింది, నీకు శక్తి లేదు, నడచటానికి కాలేదు, అప్పుడు తినవచ్చు. ఎవరిదో ఆహారం ఇస్తే ప్రాణరక్షణ కోసం కొద్ది దూరం వెళితే ఒక అంగడి ఉంది, అక్కడ తినొచ్చు నువ్వు. అందుకని ఇంతవరకు నువ్వు దీన్ని తినొచ్చు, అప్పుడు దోషం లేదు. అభక్ష్యాభక్ష్యము ఒకటి. ఆపత్కాలంలో స్వల్ప పాపం చేసినంత మాత్రాన పుణ్యకర్మ నశించదు అన్నాడు. అప్పుడు చండాలుడు చెప్తున్నాడు, తగని చోట కానీ, అనుచిత కర్మ ద్వారా కానీ, నిందిత పురుషుల ద్వారా కానీ దానం తీసుకోవటం పండితుల సదాచారాన్ని బాధిస్తుంది. అయితే పట్టుబట్టి తింటే మాత్రం దానికి తగిన దండనను కూడా సహించవలసి వస్తుంది అన్నాడు ఆ చండాలుడు. భీష్ముడు ఇలా అన్నాడు. ఈ రీతిగా చెప్పి మాతంగుడు విశ్వామిత్రుణ్ణి నిరోధించే పని నుండి మానుకున్నాడు. మనం పూర్వం కథ విశ్వామిత్రుడు తీసుకోవాలనే నిర్ణయించుకున్నాడు కాబట్టి తీసుకొని వెళ్ళాడు. తన ప్రాణాన్ని నిలుపుకోవలదలిచినటువంటి ఆ విశ్వామిత్ర మహర్షి తీసుకొని అరణ్యంలోకి పోయి భార్యతో కలిసి దాన్ని తినబోయాడు. అప్పుడు విశ్వామిత్రుడికి ఒక ఆలోచన వచ్చింది. శాస్త్రోక్తంగా నివేదించి ఆ తర్వాత ఇష్టంగా తినాలనుకున్నాడట. ఆహా, ఈ రీతిగా, ఇదేం భక్తి నాకు తెలియదు, ఈ రీతిగా ఆలోచించి విశ్వామిత్రుడు వేదోక్త విధానంతో, అప్పుడు జీవం ఎట్లొచ్చిందండి వీళ్ళకి, చచ్చిపోయేవాడికి. విశ్వామిత్రుడు వేదోక్త విధానంతో అగ్ని స్థాపన చేసి, ఇంత శక్తి వచ్చిందండి, ఇంద్రుణ్ణి అగ్నిని ఉద్దేశించి స్వయంగా చెరువును వండి సిద్ధం చేసుకున్నాడు భారత. ఆ తర్వాత దైవకర్మను పితృకర్మను ప్రారంభించాడు. ఇంద్రాది దేవతలను ఆవాహన చేసి విధిపూర్వకంగా క్రమంగా ఎవరి భాగాన్ని వారికి అర్పించాడు. అదే సమయంలో ఇంద్రుడు ప్రజలనందరినీ బ్రతికిస్తూ ఔషధులను ఉద్భవింపజేస్తూ వానలు కురిపించాడు. దీర్ఘకాల తపశ్చేత పాపాలను దహింపజేసుకొని విశ్వామిత్రుడు కూడా పరమాద్భుతమైన సిద్ధిని పొందాడు. ద్విజసత్తముడైనటువంటి విశ్వామిత్రుడు తన కర్మను వదిలి తినకముందే దేవతలను పితరులను సంతోషపెట్టాడు. చూడండి, తినకముందేనే ఆ యజ్ఞం చేస్తూ దాన్ని అక్కడ పెట్టాడు. అంతే, పటపటపటపట వాన వచ్చేసింది, పడపడపడ ధాన్యం వదు అన్ని చోట్ల ఉండిపోయాయి. ఏ రీతిగా ఇబ్బందులతో పడి జీవితాన్ని రక్షించుకోవాలనుకునేటువంటి పండితులు దీనతత్వానికి లోను కాక ఉపాయాలను అన్వేషించి సర్వోపాయాల ద్వారా దైన్యం నుండి తమను తాము ఉద్ధరించుకోవాలి. ఏతాం బుద్ధిం సమాస్తాయ జీవితవ్యం సదా భవేత్, జీవితవ్యం సదా భవేత్. జీవన్ పుణ్యమవాప్నోతి, జీవన్ పుణ్యమవాప్నోతి. పురుషో భద్రమశ్నుతే, పురుషో భద్రమశ్నుతే. విశ్వామిత్రుడు తినకముందే అక్కడ చండాలుడు లేడే, వీడంతా దేవతలు చేసిన పన్నాంగం ఇదంతా కూడా. దేవతలకు, విశ్వదేవతలకు వడ్డన చేసి అట్లా పెట్టి చెరువును పెట్టి యజ్ఞం చేస్తూ ఉన్న సందర్భంలోనే వానలు వచ్చేసింది. అంటే కరువు పోయింది. కరువు పోతూనే ఎక్కడ చూసినా ఫలాలు పండ్లు అంతా ఎక్కడ చూసి టక పండేశాయి. చూసారా, ఎంత ఆకలిగా ఉన్నా, ఎంత హీనమైన పరిస్థితి తినాలా అని వచ్చినప్పటికి కూడా విశ్వామిత్రుడు తిన్నాడా? తినలేదు. తన పనిని తాను చేసి పరమాత్ముడి పూజ చేసి దేవతలందరినీ పిలిచి వాళ్ళకు ఆహారాన్ని పెట్టి ఆ చెరువుని ఆ అగ్నిలో సమర్పణ చేసి దేవతలు కూడా పెట్టాడు. పెట్టి వాళ్ళకు నైవేద్యం చేస్తూ ఉండగానే వచ్చేసింది.
ఇంక ఇంద్రుడికి తట్టుకోలేకపోయాడు, ఇక నా నోటికి పెడతాడు తాను తింటాడని. అది ఒక కర్బూజ, ఒక కల్లంగడి పండు లాగా మారిపోయింది. అది అప్పటికి అర్థమైంది ఇంద్రుడికి, వైశ్వాదే దేవతలందరికీ అర్థమైపోయాయి. ఇటువంటి జ్ఞానాన్ని పొంది ఎప్పుడూ బ్రతకటానికే ప్రయత్నం చేయాలి. ఎంత జ్ఞానం పొందారు చూసారా విశ్వామిత్రుడు. తిన్నాడా? తినలేదు. తినేటట్టుగా సందర్భాలు వచ్చినప్పటికి కూడా తాను తినకముందు ఏం చేయాలని చేశాడు. ప్రాణం పోయే సందర్భం వచ్చిన ఎప్పుడూ బ్రతకటానికే ప్రయత్నం చేయాలి, మనం చావకూడదు. చచ్చిపోతున్నామని చెప్పేసి హీనకర్మం చేయకూడదు అని బుద్ధి చెప్పటానికి ఇది. చూస్తాం ఎంత కష్టం వచ్చినప్పటికి కూడా. బ్రతుకుతున్నప్పుడే మనిషికి పుణ్యప్రాప్తి, శుభానుభవము కలుగుతాయి. బ్రతుకున్నప్పుడే కదా. చచ్చిపోయిన తర్వాత ఏముంది అందుకని. కాబట్టి కౌంతేయ, జితేంద్రుడివైన పండితుడు ధర్మాధర్మ నిర్ణయం చేయటంలో బుద్ధిని స్థిరంగా నిలుపుకొని దానికి అనుగుణంగా ఈ లోకంలో ప్రవర్తించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 142వ అధ్యాయం. యుధిష్ఠిరులా అన్నాడు, ఆపత్కాలంలో మహాత్ములకు కూడా ఇటువంటి చేయకూడని కర్మ కర్తవ్యంగా విధింపబడితే ఇక దొంగలకు హద్దులేమిటి? వాటిని నేను పరిహరించాలి కదా. ఈ కథను విన్న తర్వాత నాకు మోహం, విచారం కలుగుతున్నాయి. ధర్మోత్సాహం శిథిలమవుతుంది. నన్ను నేను ఎంత సమాధానపరుచుకున్నా ప్రయత్నశీలతను పొందలేకపోతున్నానన్నాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు, నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. నేను నీకు వినిపిస్తున్నటువంటి ధర్మానుశాసనం కేవలం శాస్త్రాలలో విన్నది మాత్రమే కాదు. తేనెటీగలు తేనెను సమకూర్చినట్టు కవులు బహువిధ విచారధారలతో కూర్చిపెట్టినది. రాజు అక్కడక్కడ నుండి రకరకాల మనుష్యుల నుండి రకరకాల ఆలోచనలు అభ్యసించాలి. ధర్మంలోని ఏదో ఒక శాఖను పట్టుకుని ఉండరాదు. ఆపత్కాలంలో ఈ ఆలోచనలు ఆత్మరక్షకు దారి చూపుతాయి. ధర్మము, శిష్టాచారము ఎప్పుడు కూడా బుద్ధి నుండి పుట్టినవే, బుద్ధి ద్వారా తెలుసుకోవలసినవే. ఈ నా మాటను బాగా గ్రహించు. ధీమంతులు, విజయాభిలాషులు అయినటువంటి రాజులు ధర్మాన్ని పాటిస్తారు. కాబట్టి రాజు నానా ప్రాంతాల నుండి బుద్ధి ద్వారా విషయ జ్ఞానాన్ని పొంది ధర్మాన్ని చక్కగా ఆచరించాలి. ధర్మంలోని ఏదో ఒక భాగంతో రాజును ధర్మ నిర్వహణ కుదరదు. అధ్యయన కాలంలోనే పూర్ణ ప్రజ్ఞను పొందాలి. అప్పుడు పొందలేక రాజు దుర్బలుడైతే ఆ తర్వాత అది లభించదు. ఒకే పనిని ఒకేసారి ధర్మంగా మరొకసారి అధర్మంగా స్వీకరించటం ముందుగానే తెలుసుకోవాలి. ఇది తెలియని వాడు ద్వైత ధర్మంలో సంశయాలతో పడిపోతాడు. చర్చల వేళలో ప్రాజ్ఞుడు తన ప్రత్యేక కార్యాన్ని రహస్యంగా ఉంచి చర్చించాలి. నిర్ణయమైన తర్వాత దాన్ని బయటపెట్టాలి. లేకపోతే జనులు తాను పాటించే ధర్మాన్ని మరో రీతిగా భావిస్తారు. కొందరు నిజంగా జ్ఞానులు, కొందరు మిథ్యాజ్ఞానులు. వారి స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకొని యథార్థ జ్ఞానుల నుండియే జ్ఞానాన్ని స్వీకరించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.